ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కూడా హాజరు కానున్నారు. ఇక తొలుత ఎమ్మెల్యేలతో రేవంత్, దీపాదాస్ మున్షి సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశమవుతారు. ఇక సమావేశంలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొంటారు. దీనివల్ల వారి మధ్య సమన్వయం పెరుగుతోందని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక జడ్చర్లలో ఎమ్మెల్యేల సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. రైట్ తేజ, చెప్పండి. ఇక దీపాదాస్ మున్షి ముందుగా రేవంత్, అలాగే బట్టి విక్రమార్క వీళ్ళందరూ మీట్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలతో కూడా స్పెషల్ గా మీట్ అవుతానని చెప్పడం వెనుక ఏమైనా ఆంతర్యం ఉందంటారా? ఖచ్చితంగా ఏమన్నా మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇటు ఎమ్మెల్యేలతో కూడా నిర్వహించబోతుంది. ఇది చాలా కీలకమైనటువంటి సమావేశంగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి, అదేవిధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి, 6 గ్యారెంటీలతో పాటు ప్రధానంగా రుణమాఫీ అంశానికి సంబంధించిన దాంట్లో కొంత అసంతృప్తి కూడా ఇటు కొంత రైతుల్లో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా బీజేపీ పార్టీ అంటే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాటికైతే మాత్రం ఒక ఆయుధంగా అయినటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా అసలు ఏ విధమైనటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, ఏ విధమైనటువంటి అభివృద్ధి ఫలాలను తెలంగాణ సమాజానికి అందిస్తుంది, రైతాంగానికి అందిస్తుంది, అన్నిటికీ ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది, గత బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఏంటి అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా చాలా కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా చాలా ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి సూచనలే చేయబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఉదయం 11 గంటలకు సరిగ్గా ఈ సమావేశం అయితే ప్రారంభమవుతుంది. 2 గంటల వరకు కూడా జరగబోతుంది. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే మాత్రం ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో విడివిడిగా అయితే మాత్రం అంటే విడివిడిగా మొత్తంగా ఇటు దీపాదాస్ మున్షి అయితే భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. అనంతరం ఒక 10 నిమిషాల విరామం తర్వాత 4:15 కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి ఆవిడ విడివిడిగా భేటీ అవుతారు. ఇక మరొక 10 నిమిషాల విరామం తర్వాత సాయంత్రం 5:30 ఇటు నల్గొండ, హైదరాబాద్, మెదక్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. అనంతరం 6:45 రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేల మధ్య, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే గ్రామ స్థాయిలో నాయకులు కానివ్వండి, మండల స్థాయి నాయకులు కానివ్వండి, కొంత జిల్లా స్థాయి నాయకుల్లో కానివ్వండి, కొంత సమన్వయం పొరబడుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత డ్యామేజ్ చేసేటువంటి, ఇమేజ్ కి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితుల నేపథ్యంలో అలాంటివి ఏవీ లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా సమన్వయంతో వెళ్ళాలి, ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అంటే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి అనే విధంగా కూడా కీలకమైనటువంటి ఒక దిశానిర్దేశం అయితే ఇటు దీపాదాస్ మున్షి చేయనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కూడా అంటే వారికి ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా సమన్వయ లోపాలు ఎక్కడా లేకుండా కూడా
ఇటు నాయకులకి అటు కార్యకర్తలకి కూడా పూర్తి సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం చేసే దిశగా, అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూడా ముందుకు కొనసాగే విధంగా కూడా దీపాదాస్ మున్షి అయితే ఈ భేటీలో కీలకమైనటువంటి సూచనలు చేయబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలేమన్నా. రైట్ తేజ, అంటే నిన్న మొన్న అంటే రీసెంట్ గానే మనం విన్నాము ఎమ్మెల్యేలు కొద్దిగా సమావేశాలు అంటే ఒక 4-5 ఎమ్మెల్యేలు ఇంకా వేరే వాళ్ళకి టచ్ లేకుండా సమావేశాలు చేసుకున్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఘర్షణలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి ఒకరికొకరు అంటే ఒకరి మధ్య ఒకరికి ఘర్షణ జరగడం వల్ల ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే వేళలో ఇలాంటి ఘర్షణలు ఉండకుండా ఒకరికొకరు సఖ్యత కుదిర్చే అవకాశం ఉండొచ్చా ఈ మీటింగ్ లో? ఖచ్చితంగా ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు కలిసి విడిగా సమావేశం పెట్టడం లేదు, తమ దగ్గర కొన్ని రకాలైనటువంటి వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆధారాలతో మేము ఢిల్లీకి వెళ్తానని చెప్పి అనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడటం, ఈ ఎమ్మెల్యేల రహస్య సమావేశం కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఏ విధంగా కూడా సమన్వయ లోపం ఉంది అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దీన్ని ఆయుధంగా మార్చుకోవాలని చెప్పి ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి కూడా ఏ విధమైనటువంటి సమన్వయ లోపం లేకుండా, అదేవిధంగా ఇటు నాయకుల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తి ఎందుకు ఉంది, దేని వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతుంది, దేనివల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అనేటువంటి అంశాలపైన కూడా చాలా సుదీర్ఘంగానే అయితే మాత్రం ఈ రోజు చాలా మున్షి అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నారు, వారి అభిప్రాయాలను కూడా తీసుకోబోతున్నారు. అభిప్రాయాలను తీసుకున్న అనంతరం వారందరినీ కూడా కలిసి పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని పదే కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా 10 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో వ్యతిరేకత కానీ ఇటు ప్రతిపక్షాలకు ఒక వ్యతిరేక ఆయుధాన్ని ఇవ్వకుండా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధంగా కూడా దీపాదాస్ మున్షి అయితే ఈ రోజు ఎమ్మెల్యేలు అందరి దగ్గర అభిప్రాయం సేకరించడంతో పాటు వారికి పలు కీలకమైనటువంటి సూచనలు చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, ఇంకా తర్వాత కొన్ని రోజుల్లో రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సంసిద్ధపరిచే విధంగా కూడా దీపాదాస్ మున్షి అయితే ఈ రోజు ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలేమన్నా. రైట్ తేజ, అయితే మనం ఇందాకే చూసాము, ఇందాకే వచ్చిన వార్త ఏంటంటే కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు, అలాగే 2 రోజుల పాటు అక్కడే మకాం వేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మరి కేటీఆర్ దేని గురించి వెళ్తున్నారు అనే సమాచారం ఏదైనా ఉందా? ఒకవేళ అంటే స్థానిక ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎలాగో 6 గ్యారెంటీలు అమలు పరచలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, సో దీని గురించి అంటే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ మాటని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారెంటీలు అన్ని అమలు చేస్తామని చెప్పారు, కానీ ఏది కూడా సరిగ్గా అవక, సో ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాడుతున్న సూత్రం ఇదొక్కటే, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా వాడే సూత్రం ఇదొక్కటే అని చెప్పుకోవచ్చుగా. ఖచ్చితంగా ఏమన్నా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం పదే చెప్తుంది, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అధికారంలోకి రాగానే వచ్చినటువంటి 100 రోజుల లోపలే తాము ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటన్ని కూడా 100% కూడా మేము నెరవేర్చి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి ఆ 420 హామీలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటి పదాన్ని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే ఈ విధమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ పైన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల మనం చూసాం కేసీఆర్ కూడా త్వరలోనే ఇటు ఫిబ్రవరి ఈ మాసం చివరంకంలోనే కూడా ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కొత్తగా కొలువు తీరింది కాబట్టి 1 సంవత్సర కాలం వరకు కూడా సమయం ఇచ్చాము. ఇక సంవత్సరం అయిపోయింది, కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ హామీలను అమలు పరచడంలో మాత్రం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా లేట్ అవటం వల్ల గ్రామాలలో కూడా అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికే బిల్లులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. పంచాయతీల్లో కూడా ఏ విధమైనటువంటి నిధులు కేంద్రం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల పూర్తిగా ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది అక్కడే స్తంభించిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఇక మీరు అడిగినట్లుగా, ఎందుకంటే కేటీఆర్ తన బృందంతో ఒక 2 నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలోనే గడపనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఢిల్లీ నుంచి అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను తీసుకురావడంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. కాబట్టి కొంతమంది కేంద్ర మంత్రులు అయితే కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా అటు కేంద్ర పెద్దలతో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతో కూడా అక్కడ కలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో పూర్తి
స్థాయిలో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా ప్రజలను మోసం చేస్తుంది అనేటువంటి అంశాలపైన కూడా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వైఫల్యాన్ని కూడా అంటే అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ముందుకు వెళ్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.